మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. నాలుగో అధ్యాయం 2వ వచనం 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మిరింగివేశాను. ఇంకా 5వ వచనం కూడా చదువు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలన పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించను. నేను ఇదివరకు ఏం బోధించుకుంటూ వస్తున్నామనే విషయాన్ని కొంచెం జ్ఞాపకం చేసి తర్వాత ఈరోజు మనం వెళ్ళవలసిన భాగంలోకి మనం ప్రవేశిద్దాం. మనం ఒక అంశాన్ని బోధించుకోవడం ప్రారంభించాం. అదేంటంటే తెరవబడిన ఆకాశపు వాక్యాల కింద జీవించుట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని దయా ఆశీర్వాదాల కింద జీవించుట అని అర్థం. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మన తల మీద ఆకాశము వాకిన్లు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆకాశపు ప్రళయ ద్వారములు అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆకాశపు ప్రళయ ద్వారములు, ఆకాశపు వాకిన్లు అనగానే మన ఇంటికి ఉన్నటువంటి తలుపులు కిటికీల లాంటివి కాదు, కానీ ఆకాశపు వాకిన్లు అనేటువంటివి ఒక ప్రళయ ద్వారములు. అంటే అవి తెరుచుకోవడం ద్వారా మన మీద దేవుని దయ ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయని అర్థం. ఆకాశము మూసివేయబడిందంటే మనం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దేవుణ్ణి అడిగినా ఆకాశం నుంచి ఏది కూడా రాదు. ఈ అంశం కొంచెం కఠినంగా ఉంటుంది, అది మన కొరకే. వాటిని గ్రహించి మనం దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మన తల మీద ఆకాశం మూసివేయబడిందంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకి ఏ ఫలితం కూడా దేవుని యుద్ధ నుంచి రాదు. అయితే మన తల మీద ఆకాశం తెరిచేటట్లు చేసే కొన్ని కార్యాలు ఉన్నాయి, వాటిని మనల్ని దేవుడు చేయమంటున్నాడు. అవి చేయుట ద్వారా ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. అయితే వాటినే మనము ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏం చేస్తే ఆ ద్వారాలు తెరుచుకుంటాయి, ఏం చేస్తే మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుంది, ఏం చేస్తే ఆకాశపు వాక్యాలు విప్పబడతాయి అనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటిగా మనం చూసాము, మొట్టమొదటిగా దేవుడు మలాకి గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూసాం. అదేంటంటే మీ ప్రథమ ఫలములు 10వ భాగములు నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీరు తీసుకొని రండి, ఇది చేసి నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యాలు తెరుస్తానని దేవుడు అంటున్నాడు. అది మొదటి మెట్టు. రెండవదిగా మనం పోయిన వారం మనం చూసాం. అదేంటంటే ద్విమనస్తత్వం అనేటువంటిది ఉంటే ఆకాశపు వాక్యాలు తెరవబడవు అనేటువంటిది మనం గమనించాం. ద్విమనస్తత్వం ఏంటంటే విశ్వాసంలో మనం వెనకబడిపోయేటట్లు చేసేదే ద్విమనస్తత్వం. అంటే రెండు మనస్తత్వాలు ఉంటాయి, కానీ చివరికి దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి ఏమంటాడంటే ఒక కుమారునితో, నాతో పాటు ద్రాక్ష తోటలో పని చేయడానికి నాతో పాటు రా అంటాడు. యేసుప్రభు ఉపమానం చెప్తూ, నాతో పాటు వస్తావా అంటే వస్తాను నాన్న అంటాడు. ఇంకొక కుమారుని కూడా అడుగుతాడు, నాతో పాటు ద్రాక్ష తోటలో పని చేయడానికి వస్తావా అంటే వస్తాను రానంటాడు. ఇంకో కుమారుడు ఏమంటాడు, రానంటాడు. ఒక కుమారుడు వస్తానంటాడు, ఇంకో కుమారుడు రానంటాడు. చివరికి ఏమైందంటే వస్తానన్న కుమారుడు రానన్న కుమారుడే వచ్చినాడు పని చేయడానికి.
వీళ్ళిద్దరి మనసులో ఆలోచనలు ఎట్లుంటాయంటే పరిగెత్తుతుంటాయి. మా నాన్నకు వస్తానని చెప్తే నాకేమో పనులు దండిగా ఉన్నాయి, నేను ఏం చేయాలబ్బా, తప్పించుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వస్తానైతే చెప్పినాడు, తండ్రి పిలిచినాడు కదా, రావాలా పోవాలా కదా అని చెప్పి మనసులో ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. ఇంకొక కుమారుని మనసులో కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. ఏమని? వస్తానని చెప్తే రానని చెప్పాను, కానీ నా మనసేమో పోవాలనిపిస్తుంది. రానని చెప్పినా నాకేం పని లేదు కదా, మా తండ్రితో పాటు పోయి నేను ద్రాక్ష తోటలో పని చేస్తే నాకు కూడా మంచిది కదా, నా తండ్రి మాటను నేను విన్నవాడని అవుతాను కదా అని చెప్పి ఇద్దరు మనసులో ఆలోచనలు పరిగెత్తినాయి. కానీ ఫస్ట్ వస్తానన్నవాడు చివరికి ఇంకా రాలే. అతను ఆలోచన చేసిన తీర్మానం ఎట్లుందంటే చివరికి వస్తానన్నాడు, ఇంకా రాలే. ఇంకొక కుమారుడు రానని చెప్పినాడు, వచ్చినాడు పని చేయడానికి. వచ్చిన కుమారుడు దీవించబడ్డాడని యేసుప్రభువు మాట్లాడతాడు ఉపమానంలో. అయితే ఇలా ద్విమనస్తత్వంతో మనము పరిగెత్తుతున్న జీవితంలో ఒక విషయాన్ని, ఒక వ్యాపారం ప్రారంభించిన, ఒక పని ప్రారంభించిన, ఏ విషయంలో మనం ముందుకు అడుగు వేయాలన్నా రెండు ఆలోచనలు మనలో పరిగెత్తుతుంటాయి. దేవుని చిత్తాన్ని కనుగొని ప్రార్థనాపూర్వకంగా ముందరికి వెళ్తే అది మనకు ఫలభరితంగా ఉంటుందనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అప్పుడు ఈరోజు మనం గ్రహించబోయే విషయం ఏంటంటే, ఈరోజు మనం గ్రహించబోయే విషయాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే అండర్స్టాండింగ్ అంటే గ్రహించుట, లేకపోతే జ్ఞానం కలిగి జీవించుట, లేకపోతే తెలివి కలిగి జీవించుట, లేకపోతే అర్థం చేసుకొనుట, ఇలా నానా అర్థాలు వస్తాయి అండర్స్టాండింగ్ అనేది. ఈ గ్రహింపు అనే మాటను ఒకసారి మనం గమనించండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో మనము ఇందాక చదివినాం కదా, 20వ వచనం ఒకసారి మనం చదువుదాం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. ఇక్కడ 4 రకాలైన నేలలు ఉన్నాయి. 4 రకాలైన నేలల గురించి ఉపమానాలలోనే హైలైట్ ఉపమానం ఏంటంటే ఇదే. యేసుప్రభు చెప్పిన ఉపమానాలలో ప్రధానమైన ఉపమానం ఏంటంటే ఈ ఉపమానమే. 4 రకాలైన నేలల గురించి మాట్లాడుతున్నాడు. ఒక నేల గురించి ఆయన చెప్తూ మొదటగా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ పక్కన పన్నాయంట, కొన్ని రాతి నేలలో పన్నాయంట, కొన్ని ముళ్ళ పొదల్లో పన్నాయి, కొన్ని మంచి నేలలో పన్నాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పన్నాయంటే త్రోవ పక్కలో పడుట ద్వారా అవి పెరిగి పెద్దగా కాలేకపోయినాయి. ఎందుకంటే త్రోవలో నడుచుకుంటూ పోతారు కాబట్టి అక్కడ పెరగవు. తర్వాత ఇంకొక కొన్ని విత్తనాలు ఎక్కడ పన్నాయంటే రాతి నేలలో పడినాయి. రాతి నేలలో పడిన విత్తనాలు ఎట్లున్నాయంటే పదును లేనందువలన అది పెరగలే. అంటే విత్తేవాడు కరెక్ట్గానే విత్తుతున్నాడు, బోధించేవాడు వాక్యము బోధించుతూనే ఉన్నాడు, విత్తువాడు వాక్యాన్ని విత్తుతూనే ఉన్నాడు. కానీ అంగీకరించి దాన్ని తీసుకునే హృదయాన్ని బట్టి అది ఫలితం ఉంటుంది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందండి? విత్తేవాడు దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతూనే ఉన్నాడంట. కొంతమందికి ఈ ఉపమానం చెప్తుంటే, యేసుప్రభు చెప్తుంటేనే ఎవరికి అర్థం కాలే. అదేంటంటే అందరూ కూర్చున్నారు, కొంతమంది హృదయాలు ఎట్టున్నాయంటే త్రోవ మీద పడిన విత్తనాల వలె ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా వింటున్నారు, కానీ త్రోవ మీద పడిన విత్తనాల వలె అవి ఇవి తిరుగులాడుట ద్వారా పక్షులు వచ్చి ఆ త్రోవ మీద పడిన విత్తనాలు ఎత్తుకొని పోవటం ద్వారా ఎవరెవరో మాట్లాడి సందేహాలు పుట్టించడం ద్వారా వాళ్ళ హృదయంలో మాత్రం చెట్లు పెరగట్లే. ఇంకొక నేల ఉంది, ఇంకొక కొన్ని హృదయాలు. ఆ హృదయాలు ఎటువంటివి అంటే రాతి నేల లాంటి హృదయాలు. అంటే సంతోషంగా వాక్యాన్ని స్వీకరిస్తాయి, సంతోషంగా వాళ్ళు అంగీకరిస్తారు, కానీ కొన్ని ఐహిక విచారాల చేత వాళ్ళు ఈడవబడి ఏమైపోతుందంట, అది పదును లేనందుకు, అంటే లోతుగా వాళ్ళు వాక్యం గ్రహించలేనందుకు ఏమైపోతుందంటే రాతి నేలలో చెట్లు పెరుగుతాయండి? పెరగవు. రాతి నేలలో చెట్లు పెరగవు. దేవుని యొక్క వాక్యము కొన్నిసార్లు అటువంటి హృదయాల్లోకి వెళ్ళి అది ఫలించకుండా అయిపోతుంది. ఇంకొక మూడవదిగా చూస్తే కొన్ని ముళ్ళ పొదల్లో ఉన్నాయంట. ముళ్ళ పొదల్లో అనేటివి పెరుగుతాయా? తిక్క చెట్లు అన్నీ పెరిగి దాని మీద ముళ్ళ పొదలు అంచివేయటం ద్వారా మంచి చెట్టు అది పెరగదు. ఈ విధంగా 3 రకాల నేలలు ఈ విధంగా ఫలించకుండా పోతున్నాయి. మంచి నేల గురించి మాత్రమే ఈరోజు మనం చూద్దాం. మంచి నేలలో విత్తబడిన వారు ఎవరనగా 20వ వచనం చూస్తే, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30 దంతలుగాను
60 100 ఫలించువారని చెప్పాను. మంచి నేలలో విత్తబడిన విత్తనాలు ఎట్లుంటాయంట? 30 60 100 అది ఫలిస్తుందంట. మంచి నేలలో విత్తబడిన వారు ఎవరనగా విని గ్రహించేవాళ్ళు. అందరూ వింటారు. విని ఎవరు గ్రహించేవారైతే ఉన్నారో వాళ్ళు మంచి నేలలో విత్తబడిన విత్తనాల వలె ఉంటారు. విని గ్రహించడం అనేటువంటిది ఒక మంచి అలవాటు. చర్చి అంటే, సంఘం అంటే ఏంటంటే, ఈరోజు చాలా చోట్ల మెంబర్షిప్ తీసుకో, నువ్వు సంఘ సభ్యుడిగా ఉండు, సంఘంలో చేరు. చాలామంది వివాహం చేస్తే సంఘంలో చేరుతంటేనే వివాహం చేస్తూ ఉంటారు. సంఘంలో సభ్యునిగా చేరాల నువ్వు, తర్వాత మెంబర్షిప్ కార్డు పెట్టుకోవాలి నువ్వు. ఇదేంటంటే సంఘంలో చేరడం ముఖ్యమే, ఒక సంఘ సభ్యులుగా బ్రతకడం ముఖ్యమే, ఇవన్నీ కూడా ముఖ్యమే. కానీ సంఘం అంటే అటెండెన్స్ చేసుకొని పోయేది కాదు. ఆదివారం వచ్చింది కాబట్టి దేవునికి కనపడి అటెండెన్స్ చేసుకొని పోదాం. ఆఫీస్లో అటెండెన్స్ చేసుకునేది కాదు చర్చ్ అంటే. స్కూల్లో అటెండెన్స్ చేస్తారు కదా, అది కాదు చర్చ్ అంటే. అటెండెన్స్ అంటే ఎక్కడది? ఆఫీసులో, స్కూళ్ళలో అటెండెన్స్ చేసుకొని పోయేది. కానీ చర్చి అంటే ఏంటో తెలుసా? అందరూ కూడా వస్తారు చర్చికి. చర్చిలో ఏం జరగాల, మందిరంలో, సంఘంలో ఏం జరగాలంటే వినాలి, వాటిని గ్రహించాలి. విన్నవారు, గ్రహించిన వారు 30 60 100 ఫలిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా వినువారు మాత్రమే కాక గ్రహించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తుంది. అప్పుడు గమనించినట్లయితే 21వ వచనం చదవండి. క్షమించండి, 22వ వచనం నుంచి చదువుదాం. రహస్యమైనదైనను తేటపరచబడకపోదు, బయలుపరచుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా నుండిన ఎడల వాడు వినును గాక నేను. ఈ మాట చదువుతుంటే కొంచెం హాస్యంగా ఉంటుంది కదా. బైబిల్ చదివితే కొంచెం హాస్యంగా ఉంటుంది. మీరు నిజంగా బైబిల్ అర్థం చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ పోయినారనుకోండి, అందరూ కూడా ముందర కూర్చున్నారు. యేసుప్రభు ఏమంటున్నాడంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అనే మాట చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ఒకవేళ యేసుప్రభు ఆ మాట అన్నప్పుడు నేను అక్కడ ఉండింటే, అందరికి చెవులు ఉన్నాయి ప్రభా, అందరికి బాగానే వినపడుతున్నాయి, అందరికీ చెవులు బాగానే వినపడుతున్నాయి, వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటే ఏంది? అది హాస్యం కాదు. అందరికీ చెవులు వినపడుతున్నాయి, అందరికీ చక్కగా వింటున్నారు, అందరికీ చెవులు ఉన్నాయి, వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటే ఏమని అర్థం ఉందా ప్రభువా, ఏ మాట మాట్లాడుతున్నావు అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ప్రభు ఏ అర్థంతో అంటున్నాడంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటే యాక్చువల్ ఇది మూల భాషలో, గ్రీకు భాషలో నుంచి హెబ్రీ భాష నుంచి మన తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ చేయబడింది. మూల భాషలో నుంచి ఆంగ్ల భాషలో బైబిల్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏం రాయబడిందంటే, విని గ్రహించగలిగినటువంటి చెవులు గలవాడు వినుగాక అనే అర్థంతో అక్కడ రాయబడి ఉంటుంది. అర్థమైందా? వినడం మాత్రమే కాదు, విని గ్రహించగలిగినటువంటి చెవులు కలిగి గలవాడు వినుగాక అని యేసుప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. విని గ్రహించగలిగినటువంటి చెవులు గలవాడు వినుగాక అంటే వినడం మాత్రమే కాదు, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు వినుగాక అని అంటూ ఉన్నాడు. తర్వాత 24వ వచనంలో అంటాడు, మరియు ఆయన మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చూసారా? మీరేం వింటున్నారో వాటి విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం విన్నాం పోయినాం అనేది కాకుండా మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఏమంటారంటే, ఆహా అక్కడ పోతే ఇట్లా జరిగింది, ఇక్కడ పోతే అట్లా జరిగింది, పోయిన వారం చెప్పినాను కదా, అక్కడ ఊదితే కింద పడిపోతున్నారు, ఆయన చేతులు దాపితే అందరు కింద పడిపోతున్నారు. నేను చెప్తున్నా ఇవన్నీ జరగవచ్చు. నేనేమంటానంటే, జీవితం మారిందా లేదా అనేటువంటిది ముఖ్యం, జీవితంలో ఫలిస్తున్నామా లేదా అనేటువంటిది ముఖ్యం. చివరిగా కన్క్లూషన్ ఏంటంటే, చివరిగా వచ్చే జవాబు ఏముండాలంటే, ఒక విశ్వాస జీవితం ఏమైనా మారిందా, జీవితంలో ఏమైనా ఫలించామా, జీవితంలో ఏమైనా పైకి వచ్చామా, జీవితంలో విశ్వాస జీవితం ఏమైనా పెరిగిందా, జీవితంలో ఏమైనా ఆశీర్వాదాలు కలిగాయి అనేటువంటిదే ముఖ్యం. జీవితంలో ఆశీర్వాదాలు ఎట్లా కలుగుతాయంటే, విని గ్రహించుట ద్వారా కలుగుతాయి. వినకుండా ఎన్ని అద్భుతాలు జరిగినా కూడా ఏమే అద్భుతం అంటే అప్పటికి జరుగుతుంది, ఇంకా తర్వాత జరగదు. హల్లెలూయా,
ఒక విశ్వాసి విశ్వాసంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసంతో మనం జీవిస్తే ప్రతిరోజు కూడా దేవుని యొక్క దయ ఆశీర్వాదాల కింద మనము బ్రతుకుతాం. చూడండి, ఇది ఒక తాళపు చెవి. అదేంటంటే మన తల మీద ఆకాశం తెరవబడాలంటే ఇది ఒక తాళం చెవి. అదేంటంటే విని గ్రహించాలి. గ్రహించకుండా మనం ఏం చేసినా కూడా మనకు తాళం అది తీయబడదు. అది ఇత్తడి వలె అట్లే ఉంటుంది, అది తెరవబడదు అనేటువంటిది ఒకటి గమనించవచ్చు. కాబట్టి మనం ఏది వింటున్నామో వాటి విషయంలో జాగ్రత్తగా గమనించండి. పాస్టర్ గారు మీరు చెప్తే అన్నీ కరెక్టే అనకూడదు. పాస్టర్ గారు చెప్తే కరెక్టే. కొంతమంది సంఘంలో అట్లుంటారు, మన సంఘంలో లేరులేండి. కొంతమంది సంఘంలో ఎట్లుంటారు, పాస్టర్ చెప్తే చాలు అట్లనా. అయితే అది దేవుని యొక్క వాక్యంలో ఉందా లేదా అనేటువంటిది సరిచూసుకోవడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా ఉండండి. తర్వాత చదవండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడను, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడను. ఇదేం మాట? మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొనబడను. పై మాటకు ఈ మాటకు ఏమైనా సంబంధం కనపడుతుందా మీకు? పైన ఏమంటున్నాడు? మరియు మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. అన్న తర్వాత మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును అంటున్నాడు. మీరు ఏ కొలతలో కొలుస్తారో అదే కొలతలో మీకు కొలవబడును అంటున్నాడు. ఇది నియమం. నియమం అంటే నేను ఇంతకుముందే చెప్పాను, నియమం అంటే దాన్ని ఎవరు మార్చలేరు. దేవుడు కూడా కొన్ని నియమాలు సెట్ చేశాడు. వాటిని నువ్వు పాటించినప్పుడు అది నీ కొరకు పనిచేస్తుంది. హల్లెలూయా. వాటిని నువ్వు వెంబడించినప్పుడు అది నీ కొరకు పనిచేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఏ కొలతలో కొలుస్తావో నీకు కూడా అదే కొలతలో కొలవబడును అంటున్నాడు. ఏంటది అంటే నువ్వు ఎంతగా విని గ్రహించి దేవునికి కొలుస్తావో అదే కొలతలో నీకు కొలవబడును అంటున్నాడు. అంటే బాగా గమనించండి, నువ్వు ఏ మనసుతో అయితే వాక్యాన్ని స్వీకరించి విని గ్రహించి దేవునికి నువ్వు రిటర్న్గా ఏ కొలతలో కొలుస్తావో, అంటే ఏ కొలతతో దేవునికి విత్తుతావో మరలా నీకు అదే కొలతలోనే దేవుడు కొలుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఎంత కొలతలో వినగలిగి ఎంతగా గ్రహించుచున్నావో, ఆ గ్రహించిన దానిని నువ్వు ఎంతగా పాటిస్తున్నావో, ఎంతగా దేవునికి కొలుస్తున్నావో అది నీకు అంతే కొలవబడుతుంది. అంటే మన జీవితంలో గమనించినట్లయితే మనం ఎంత కొలుస్తామో అదే నిర్ణయిస్తుందంట మనకు ఎంత తిరిగి కొలవబడుతుంది అనేటువంటిది. అది గమనించారా? వాక్యం ఏం చెప్తుందంటే మనం ఎంతైతే కొలుస్తామో మరలా అంతే కొలవబడుతుంది. అంటే మనకు ఏది నిర్ణయిస్తుందంటే మనం కొలిచేదే మనకు నిర్ణయిస్తుంది. మనం ఎంతలో కొలుస్తామో అంతే మనకు కొలవబడుతుంది అనేటువంటిది మనకు దేవుని యొక్క వాక్యము నిర్ణయిస్తుంది. అందుకే మనం ఎంతగా వాక్యమును విని ఎంతగా గ్రహిస్తామో అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము గ్రహిస్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే మీరెట్టి కొలతలో కొలుతురో మీకు అట్టి కొలతలోనే కొలవబడును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ కొలతలో దేవునికి ఇచ్చారో అదే కొలతలోనే దేవుడు మరలా మీకు ఇస్తాడు. అంతేనా కదండి? మీరు ఏ కొలతతో ఏ మనసుతో అయితే దేవునికి ఇచ్చారో అదే కొలతలో మీకు కొలవబడను అంటున్నారు. అది దేవుడు చేసిన అన్యాయం కాదు, దేవుడు పెట్టిన నియమం. అది తెరవబడిన ఆకాశపు వాక్యాల కింద మనం జీవించాలంటే ఆయన నియమములను నియమ నిబంధనలను మనము పాటించినప్పుడు మనకు అవి ఫలిస్తాయి. తర్వాత చూడండి ఒక మాట, దాని కింది మాట 25వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పు. కొంతమంది బైబిల్ అట్నే చూస్తున్నారు, ఏంది మాట అని. ఏం మాట అది? ఏమంటున్నాడో తెలుసా? కలిగిన వానికి ఇయ్యబడునంట, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడుతుందంట. ఏంటి ఇది అర్థం? ఉన్నవానికే ఇస్తాడంట,
లేనోనికి ఉన్నది కూడా తీసేయబడుతుందంట. ఇదేందో అర్థం కాలే. ఎందుకు ప్రభువా, ఉన్నోనికి ఇస్తే ఏం లాభం, లేనోనికి కదా ఇవ్వాల్సింది. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే ఉన్నవానికి ఇస్తే లాభం లేదు, లేనోనికే ఇవ్వాలి కదా. ప్రభు ఏమంటున్నాడు అంటే ఉపమానం చెప్తూ కలిగిన వానికి ఇవ్వబడునంట, లేని వానికి ఉన్నది కూడా కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ఏంటి ఈ మాట అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. కలిగిన వానికి అంటే ఎవరు తెలుసా? ఈ కలిగిన వాళ్ళు ఎవరంటే దేవుని మందిరానికి వస్తారు, వచ్చిన తర్వాత వింటారు, విన్నదాన్ని గ్రహించిన వారు ఎట్లుంటారు? 30 60 100 వాళ్ళు ఫలిస్తారు. 100 వచ్చింది కదా అని దేవుడు ఊకున్నాడు. విన్నారు, గ్రహించినారు. ఈ గ్రహించిన వాళ్ళు 30 60 100 ఫలిస్తూనే ఉంటారంట. అంటే వీళ్ళు కలిగి ఉన్నారు, దేవుని ఆశీర్వాదాలు వీళ్ళు కలిగి ఉన్నారు. కలిగి ఉన్న వానికి కూడా వీనికి కలిగి ఉన్నది కదా అని ఇంకా దేవుడు ఆపలే. వాడు విన్న కొలది గ్రహించుతూనే ఉన్నాడు. వాక్యము గ్రహించుతూనే ఉండటం వలన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కలిగిన వానికి ఇంకా ఇస్తూనే ఉన్నాడు. లేని వానికి అంటే గ్రహించలేని వానికి, హల్లెలూయా, ఎంత విన్నా, ఎన్ని సంవత్సరాలు విన్నా, ఎన్ని తరాలు గడిచిపోతున్నా, ఎన్ని దినాలు గడిచిపోతున్నా వాక్యం వింటాం కానీ లోపల పశ్చాత్తాపమే రాదు. కొంతమంది ఎట్లుంటారో తెలుసా? కఠిన హృదయాలు. వాళ్ళు మోకరించినారనుకో, ప్రభువా నన్ను క్షమించని కూడా అన్నారు. ప్రార్థన చేయంటే ప్రభువా నన్ను క్షమించని కూడా అన్నారు. అటువంటి వాళ్ళని కూడా చూసినా నేను. మోకరిస్తారు, ప్రార్థన చేయమంటే ప్రభువా నేను పాపిని ప్రభువా, తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని కూడా అన్నారు. నాకు అది లేదు ఇదే మాట్లాడుతుంటారు కానీ వాళ్ళని దీవించు వీళ్ళని దీవించు, నాకు అది లేదు ఇది లేదని అడుగుతారు కానీ ప్రభువా నేను నీ ఎదుట అల్పుడను, నన్ను క్షమించని తగ్గించుకున్నారు. వాళ్ళు అడగరు. ఎందుకంటే వారి హృదయం కఠినం. వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళు గ్రహించరు. అంటే వింటారు కానీ గ్రహించరు. ప్రభు ఏమంటున్నాడు అంటే విని గ్రహించిన వాడు కలిగి ఉంటాడు. ఎంత? వాని దగ్గర 30 ఉంటే దాన్ని 60 చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, అర్థమవుతుందండి? 30 నీ దగ్గర ఉందనుకో, దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు 60 చేస్తాడంట. 60 ఉంటే 100 చేస్తాడంట. అయితే 100 అయిన తర్వాత కూడా నువ్వు వింటూ గ్రహించుకునే ఉన్నావు అనుకో, ఉన్నది ఎక్కడ పోదు, ఉన్నదానికి ఇంకా రెట్టింపు ఇస్తూనే ఉంటాడంట. ఎందుకంటే వాడు దానిని గ్రహించుతూనే ఉన్నాడు, వాక్యాన్ని వింటూనే ఉన్నాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా ఆశీర్వాదము, సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవా ఆశీర్వాదము ఎవరు పలకరు, 10వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును అనే మాట రాయబడి. హల్లెలూయా. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు చెడ్డదా మంచిదా? మాట్లాడండి ఎవరైనా ఒకరు. 100 రూపాయలు మంచిదా చెడ్డదా చెప్పాలా? ఒక 100 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, అది మంచిదా చెడ్డదా? మంచిదా? అట్లా కాదు కదా, ధనం ఉండకూడదు కదా మన దగ్గర, ఏం ఉండకూడదు కదా. 100 రూపాయలు మంచిదా చెడ్డదా అండి? బీరువాలో డబ్బులు ఉన్నాయి, మంచిదా చెడ్డదా? బీరువాలో బంగారం ఉంది, మంచిదా చెడ్డదా? అవల్ల నేను మాట్లాడతలేదు కానీ 100 రూపాయలు నీ చేతులు ఉన్నాయా, అది మంచిదా చెడ్డదా అని అడుగుతున్నా అంతే. 100 రూపాయలు చెడ్డది కాదు, అది నిరపరాధి. 100 రూపాయలు ఎవరి చేతులు ఉన్నదన్నదే ముఖ్యం. తాగుబోతున్న చేతిలో 100 రూపాయలు ఉన్నాయనుకో, వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ మొట్టమొదటి పోయి తాగి వీధిలో పొరలాడి వస్తాడు. అదే మంచి వాని చేతులు ఉందనుకో ఏం చేస్తాడు? ఆ 100 రూపాయలతో ఒక భోజనం కొని ఇంట్లో ఉన్న పిల్లలకు అన్నం పెడతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే విని గ్రహించిన వానికి ఉన్న కూడా ఇస్తాడంట దేవుడు. విని గ్రహించే వానికి ఇంకా ఇస్తూనే ఉంటాడంట. ఎందుకంటే వీడే కరెక్ట్గా ఉపయోగిస్తాడు. 100 రూపాయలు ఇస్తే వీడు కరెక్ట్గా యూజ్ చేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? ఆ 100 రూపాయలతో భోజనం కొని ఇంట్లో వారికి భోజనం పెడతాడు, పిల్లలకు ఆకలి తీరుస్తాడు, భార్యకి ఆకలి తీరుస్తాడని. లేని వాని దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుందంట. అంటే దేవుడు తీసుకోడు, అది నియమం అంతే. లేని వాని దగ్గర నుంచి ఎందుకు తీసివేయబడుతుంది అంటే వాడు వింటున్నాడు కానీ గ్రహించడు. గ్రహించనోడు ఏం చేస్తాడు? వాని కాడ ఉండేది కూడా పోతుంది, ఇంకా లేదు, ఉండదు అది. అందుకే కొన్నిసార్లు మనం ఉన్న స్థితిలోనే ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నిచ్చును అంటే నీకు ఇచ్చిన ఆశీర్వాదము ఐశ్వర్యంగా మారాలంటే మనము విన్న దానిని గ్రహించాలి. అమ్మయ్య, ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టు ఆయన కరెంట్ వస్తే. హల్లెలూయా.
మిమ్మల్ని ఈరోజు మాత్రం వదిలిపెట్టాను, ఎందుకంటే ఎన్ని గంటలకు వచ్చినారు? ఈరోజు 24 అవర్స్ వర్డ్ అంతే. మళ్ళీ పోయింది, అది పరీక్షిస్తుంది అన్నమాట మనల్ని. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే చాలా చక్కగా తన నియమాలను సెట్ చేశాడు. అలాగే మూడవ యోహాను రాసిన 3వ పత్రిక, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలంట. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇలా సౌఖ్యంగా ఉండాలంటే ఏం చేయాలండి అంటే అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుచు ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే ఏం చేయాలా? విని వదిలిపెట్టాలా? విని ఏం చేయాలా? వదిలిపెట్టాలా. వదిలిపెడితే అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. కాదు, విని గ్రహించేవాడు తన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతారంట. దేవుని ఒక వాక్యము ఎప్పుడు కూడా మీకు అట్లా కూర్చోడానికి కాకపోతే అక్కడిక్కడ నుసులండి, నుసిలి కొంచెంసేపు ఇట్లా మోకాల మీద కొంచెంసేపు కింద అట్లా కూర్చోండి. ఇంకా కొంచెం పెద్దవారు ఉంటే కింద కూర్చోలేకపోతే దయచేసి మీరు కుర్చీలో కూర్చోవాలని నేను ఇంతకుముందు నుంచి చెప్తున్నాను. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోనండి, వాక్యం వినండి, విని గ్రహించాలని నా ఆశ. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఒకటే కండిషన్, అదేంటంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఎప్పుడు ఉంటావు? సౌఖ్యంగా ఉండాలంటే ఒకటే కండిషన్, దేవుడిచ్చినటువంటి కండిషన్ ఏంటంటే విని దానిని గ్రహించాల. గ్రహించినప్పుడే అది మనకి ఫలితాన్ని ఇస్తుంది. గ్రహించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కలిగిన వానికి ఇయ్యబడుతుందంట, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుందంట. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం సెట్ చేయబడింది. అప్పుడు మనం గమనించినట్లయితే మనం ఎంతగా గ్రహిస్తామో అంతగా పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వారంలో ఈ యొక్క అంశాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. మొదటికి 2 వారాలు చెప్పాం, అదేంటంటే మనము ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మన ప్రథమ ఫలం దశమభాగం ఎప్పుడు కూడా తినకూడదు. ఆదాము ఏం చెప్పినాడు? ఆదాముకు దేవుడు ఏం చెప్పినాడు? తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తింటే చచ్చిపోతావు నువ్వు అన్నాడు. అంటే ప్రథమ ఫలాలు మనం తినకూడదు, అది మన సొమ్ము కాదు, అది మనమే పని చేసాము, మనమే కష్టపడ్డాం, కానీ దాంట్లో 10వ వంతు మాత్రం మనం ముట్టకూడదు అని చెప్తున్నాడు దేవుడు. రెండవదిగా దిమనస్తత్వం ఉండకూడదు. 2 మనసులు ఉంటే నీలో సందేహం వస్తుంది, లోకంలో కలిసిపోతాం. కాబట్టి దిమనస్తత్వం ఉందనుకో ఆకాశపు వాకిళ్ళు తెరవబడవు. 3వదిగా వినేవారు మాత్రమే కాకుండా గ్రహించే వారంగా మనం ఉన్నప్పుడు మనకు ఆకాశపు వాకిళ్ళు తెరుచుకుంటాయి అనే మాట మనం గ్రహిస్తాం. మీరు ఇంతసేపు వింటూనే ఉన్నారు, కానీ అక్కడ గ్రహించాలని ఎక్కడుంది పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. మత్తయి సువార్త 15:10 మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడు. చూసారా? జన సమూహములను ఆయన పిలిచి మీరు విని ఏం చేయాలంట? గ్రహించాలంట. విన్న మాటలు ఏం చేయాలంటే వాటిని జీర్ణించుకోవాలా, గ్రహించాలా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు విన్నవి ఏమైపోతున్నాయంటే ఈ చెవుల నుంచి వచ్చి ఈ చెవుల నుంచి పరిగెత్తుకుంటే ఈ చెవుల నుంచి ఎంత స్పీడ్గా వస్తుందో అవతల చెవుల నుంచి అంత స్పీడ్గా బయటకు పోతుంది. అందుకే ఏం చేస్తుందంటే 30 ఉంది అది. కొంతమందికి 30 నుంచి 10 పోతుంది, అది అన్నీ అర్థం కాకుంటుంది. జీవితంలో హెచ్చు తగ్గులు అర్థమే తెలియదు. ఏంటి ఇది? ఉన్నది కూడా పోతుంది, లేని కూడా పోతున్నాయి, అన్ని నష్టాలే జరుగుతున్నాయి. ఏంటంటే నేను చెప్తున్నా, నీకు మరలా రిస్టోర్ చేయబడాలంటే, మరలా అణిచి కుదిలించి ఆశీర్వదించబడాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే. ఫస్ట్ క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాలా. రెండవది వాక్యం విని గ్రహించాలా. నువ్వు గ్రహించకుంటే నువ్వు కానుకలు ఇవ్వలేవు, గ్రహించకుంటే దేవునికి ఏమి ఇవ్వలేవు, గ్రహించకుంటే నీకు 2 మనసులు తప్ప ఒకే మనసు రాదు, గ్రహించకుంటే అసలు విశ్వాసమే రాదు. మొదట నువ్వు వినాలి కదా. వినాలంటే ఏం చేయాలా? క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని వింటూనే ఉండాలా. అప్పుడే మనకు ఆశీర్వాదాలు అనేటువంటివి వస్తాయని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. 14వ వచనం చదవండి. అదే 15వ అధ్యాయం 14వ వచనం.
వారి జోలికి పోకుడి, వారు గుడ్డి వారై ఉండి గుడ్డి వారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడదురు కదా. నేను హల్లెలూయా. ఈ మాట ఏం అర్థమవుతుందంటే ఎవరికి చెప్తున్నాడంటే యేసుప్రభు శాస్త్రులు పరిశీలకు గర్వం, మాకంటే మేము బోధించిన మాటలే వినాలా, మేము చెప్పినదే వినాలా. శాస్త్రులు పరిశీలు వేదాంత పండితులకు ఏం చెప్తున్నాడంటే మీరు బోధించే బోధనలన్నీ కూడా వాళ్ళని చీకట్లోనే పడేస్తాయి. ఒక గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపుతాడండి. మనం ఏం చేస్తున్నామంటే కళ్ళు అయితే ఉన్నా కానీ గుడ్డిగా అందరిని నమ్ముతున్నాం అంతే, వాక్యాన్ని మాత్రం గ్రహించాం. గుడ్డిగా అందరిని నమ్మేదే, అన్ని మాటలు నమ్మేదే, అన్నీ నమ్ముకుంటూ పోతున్నాం గుడ్డిగా. కానీ ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఏమవుతుందంట, ఇద్దరు పోయి గుంతలు పడతారంట. అయితే అందుకే మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు మార్క్స్ వార్తలు. హల్లెలూయా. ఈ యూట్యూబ్లో మాత్రం ఇప్పుడు కొరత లేదు వాక్యం. యూట్యూబ్ ఆన్ చేస్తే అయిపోయాయి. కొంతమంది అల్లాడుతున్నారు, ఎగులాడుతున్నారు, టీవీలు ఆన్ చేసుకుంటాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అది ఏమో కానీ వాక్యం తక్కువ, కానీ ఇతర కార్యాలే ఎక్కువ. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ప్రకటన గ్రంథంలో చదివితే పరలోకమందు వాక్యమే ఎక్కువ గణపరచబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాటను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చదవండి. 31 నుంచి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చూసారా, సత్యమును మీరు గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారంట. సత్యం వాక్యమును ఏం చేయాలా, గ్రహించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశమే గ్రహించాలంతే, మన అంశమే గ్రహించాలా, గ్రహింపే. సత్యము మిమ్మల్ని విడుదల చేస్తుంది కాదు, సత్యమును మీరు గ్రహిస్తే ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. సత్యము మిమ్మల్ని ఎప్పటికి కూడా విడుదల చేయదు. సత్యము ఎప్పుడు కూడా, సత్యాన్ని నువ్వు ఎంతగా స్వీకరిస్తావో, సత్యాన్ని మనం ఎంతగా అంగీకరిస్తామో, సత్యాన్ని ఎంతగా నెమరు వేసుకుంటామో, సత్యాన్ని ఎంతగా మనం గ్రహిస్తామో, ఆ గ్రహించిన సత్యము మనల్ని విమోచిస్తుంది, తర్వాత మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే మాటను మనము గమనించగలం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి, గ్రహించడం ఎంత ప్రాముఖ్యం. గ్రహించకపోతే మనం ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నామంటే మనకు తెలియకుండానే ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. వినివారు గ్రహించేవారై ఉండాలి. విన్న వాక్యము మనం గ్రహించాలి, గ్రహించి దానిని అవలంబించాలి, అవలంబించిన దానిని నెమరు వేసుకోవాలి. అప్పుడు చూడండి, చాలామందికి ఉన్నాయి కానీ వాటిపైన గ్రహింపు లేదు. చూసారా, గ్రహింపు లేనోనికి ఏమవుతుందంటే వాని దగ్గర ఎంత ఉన్నా కూడా కొన్ని రోజుల్లోనే ఉన్నవన్నీ పోతాయా లేవా? కొన్ని రోజుల్లోనే దరిద్రుడవుతాడు. ఎందుకంటే ధనం ఎట్లా ఉపయోగించుకోవాలని గ్రహింపు లేదు, జీవితంలో ఎట్లా బతకాలా గ్రహింపు లేదు, జీవితంలో ఏం చేయాలా గ్రహింపు లేదు. ఏం గ్రహింపు లేదు అసలు. ఏం చేయాలా, ఏమి తినాలా, ఎట్లా బ్రతకాలా, జీవితంలో ఎంత సంపాదించాలా, ఎందుకొరకు సంపాదించాలా, న్యాయంగా సంపాదించాలా, సంపాదించిన దానితో ఎట్లా బతకాలని చెప్పి గ్రహింపే లేదు. గ్రహింపు లేనోనికి ఎన్ని కోట్లు ఉన్నా కూడా వాడు 3 ఏళ్ళకి మళ్ళీ దరిద్రుడవుతాడు. అవునా కదా? హల్లెలూయా. గ్రహింపు ఉండాలా అంటే అండర్స్టాండింగ్ లేకపోతే, గ్రహింపు లేకపోతే, జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే ఉన్నది కూడా తీసివేయబడుతుంది. హల్లెలూయా. తర్వాత దేవుని ముందర కూర్చొని దేవుడు అన్నీ తీసేసినాడు నా దగ్గర నుంచి, నాకేం లేకుండా చేసినాడు అని అంటాం మనం. కానీ దేవుడు ఏం తీసేయలే. దట్ ఈస్ ద లా. దేవుడు కొన్ని నియమాలను సెట్ చేస్తాడు. నువ్వు ఇది చేస్తే అది నీ కొరకు ఇట్లా పనిచేస్తుంది. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదా. దేవుడు ఈ పక్క ఉంటే మనం ఈ పక్క తిరిగి ప్రార్థన చేస్తున్నాం. ఏం పలకడు దేవుడు అంటే. ఆయన ఇక్కడున్నాడు. ఆయన ఇక్కడుంటే ఈ పక్క తిరగకుండా ఆ పక్క తిరిగి ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం లాభం? ఆయన ఈ పక్కన ఉన్నాడా ఆ పక్కన ఉన్నాడా నువ్వు తెలియాలంటే వాక్యం వినాలా. విని గ్రహించినప్పుడు ఆయన ఎక్కడుంటాడో, ఆయనకి ఎట్లా ప్రార్థన చేయాలో, ఆయనకి ఎట్లా వినపడుతుంది నా ప్రార్థన అనేది మనకు తెలుస్తుంది.
అది తెలియకుండా దేవుడు ఒక సైడ్ ఉంటే మనం ఇంకో సైడ్ తిరిగి ప్రార్థన చేస్తున్నాం, కానీ అపవాది డ్యాన్స్ చేస్తున్నాడు. వాడు హాయిగా వీళ్ళకి ఏం దొరకదులే, నాకు మాత్రం ప్రశాంతంగా ఉంది, వీళ్ళు వింటారు కానీ గ్రహించకుండా చేద్దాం అని ఉంటుంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో రాయబడిన ఉపమానం ఇంటికి వెళ్ళి చదవండి. అపవాది వచ్చి వాళ్ళ హృదయంలో వాక్యాన్ని ఎత్తుకుని పోయినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యం కూడా ఎత్తుకొని పోవచ్చా? ఎత్తుకపోవచ్చా? అపవాది ఏం చేస్తాడంట, వాక్యం చర్చిలో ఉన్నంతసేపు బాగా సంతోషంగా ఉంటుంది, వాక్యం విని ఇదే కదా సత్యం అని చెప్పి వినేటట్లు చర్చిలో ఉన్నంతసేపు ఓకే. చర్చి దాటి మెట్లు దిగుతామా అయిపోయా, ఇంకా హృదయంలో నుంచి ఎత్తుకొని పోతాడు. ఇంకా విశ్వాసమే మనలో ఉండకుండా చేస్తాడు. ఐహిక విచారము, లోక ఆశలు, లోక ఇచ్ఛలు అన్నీ వెంబడించుట ద్వారా వాక్యం మీద మనకు అవగాహన, గ్రహింపు అనేటువంటిది రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని నియమాలను మనం ఎంతగా పాటిస్తామో, దేవుని కట్టడలను మనము, దేవుని మార్గములను ఎంతగా తెలుసుకుంటామో, దేవుని చిత్తాన్ని ఎంతగా మనం గ్రహించుకుంటామో, మనకు అంతగా ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. నీ సమాధానాన్ని, నీ శాంతిని ఎవ్వరు దొంగలించలేరు. ఎందుకంటే దేవుడే ఇవ్వాలనుకున్నప్పుడు దానిని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి కలిగి ఉన్న వాటిలో మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే విని గ్రహించాల. గ్రహించలేని వానికి ఏమవుతుందంటే ఉన్నవి కూడా తీసివేయబడతాయి. అది నియమం, దేవుడు చేయడు, అది నియమం. గ్రహించకుండా మనం అట్లే జీవించుకుంటూ పోతే మన జీవితంలో కొరతలే కనపడుతూ ఉంటాయి. కానీ గ్రహించి చూడు, దేవుడు అంటున్నాడు, పట్టజాలనంత దీవెనలు నేను కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పట్టజాలనంతటువంటి దీవెనలు కావాలన్నా, ఆశీర్వాదం కావాలంటే గ్రహించాలని దేవుడు చెప్తున్నాడు. అలా గ్రహించినప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది.